రోజులుగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ కి భారత్ సైడ్ నుంచి వార్నింగ్ సైరన్ మోగుతూనే ఉంది. కానీ అది ఎప్పుడు పహల్గామ్ దాడి జరిగిన 10 రోజులు దాటిపోయింది. తప్పకుండా అటాక్ ఉంటుంది అని దాయాది దేశానికి కూడా బాగా తెలుసు. కానీ ఎప్పుడు అన్నది తెలియక ప్రతి గంట భయం గుప్పెట్లో బతుకు నీడుస్తోంది ఆ దేశం. అయితే భారత్ అదును చూసి దెబ్బ కొట్టాలని సూపర్ స్కెచ్ వేసింది. ఇందుకు డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ భారత్ ఈసారి ఎలాంటి వ్యూహంతో పాక్ కి బుద్ధి చెప్పబోతోంది? ఏ డేట్ లోపల వార్ సైరన్ మోగించబోతోంది? ప్రధాని మోదీ వరుస మీటింగుల వెనుక అసలైన ఉద్దేశం ఏంటి? లెట్స్ వాచ్. ఎనీ మూమెంట్ రెడీ టు వార్ అన్నట్టుగా ఉంది బార్డర్ లో సిచ్యువేషన్. ఈ నెల 9 లోపు కేంద్రం కూడా డెడ్ లైన్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడులు జరిగి 10 రోజులు దాటిన నేపథ్యంలో ప్రతీకార దాడి తప్పదన్న సంకేతాలైతే కేంద్రం నుంచి వస్తున్నాయి. అందులో భాగంగానే ప్రధాని రష్యా టూర్ రద్దు చేసుకుని మరీ త్రివిధ దళాధిపతులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం బార్డర్ అంతా హై అలర్ట్ కొనసాగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా పాకిస్తాన్ తన బుద్ధిని చూపిస్తోంది. గత 2 రోజుల్లో కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్ సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యం భారత సైనిక పోస్టులపై కాల్పులు జరిపినట్లు భారత సైన్యం తెలిపింది. ఓవైపు కవ్వింపు చర్యలకు దిగుతూనే పాకిస్తాన్ ఫేక్ న్యూస్ ప్రచారానికి తెరలేపింది. శనివారం భారత్ కు చెందిన ఒక క్వాడ్కాప్టర్ డ్రోన్ ను సాట్వాల్ సెక్టార్ లో కూల్చినట్టుగా ప్రకటించింది పాకిస్తాన్. కానీ ఇదంతా ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ చేస్తే అర్థమవుతోంది. డ్రోన్ తమది కాదని పాకిస్తాన్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని తిప్పికొట్టింది భారత్. మరోవైపు ప్రధాని మోదీ న్యూఢిల్లీలో నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అరేబియా సముద్రంలో భారత నావికాదళ సన్నాహాల్ని సమీక్షించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక, ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌకతో సహా నావికాదళ యూనిట్లు పాకిస్తాన్ సముద్ర సరిహద్దు సమీపంలో మోహరించినట్లు తెలుస్తోంది. సమావేశంలో రఫేల్ ఎం జెట్లు, MiG-29K ఫైటర్లతో సముద్ర నిఘాను బలోపేతం చేయాలని నిర్ణయించారు. అదే రోజున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ కశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో సైనిక స్థావరాన్ని సందర్శించారు. ఇందులో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నార్థన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచీంద్ర కుమార్ పాల్గొన్నారు. సరిహద్దు వెంబడి సైనిక బలగాల సన్నద్ధతను సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఆర్ఆర్ ఫైన్, బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరితో సమావేశం జరిగింది. సమావేశంలో పహల్గామ్ దాడికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తుపై చర్చించారు. అనంతనాగ్, కుల్గామ్ జిల్లాల్లో 600 మందికి పైగా అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భారత సైన్యం ఎల్ఓసి వెంబడి అదనపు బలగాల్ని మోహరించింది. రాజౌరి, పూంచ్, కుప్వారా సెక్టార్లలో ట్యాంకులు, ఆర్టిలరీ యూనిట్లు సిద్ధం చేసింది. భారత వైమానిక దళం సుఖోయ్ 30 MKI, రఫేల్ ఫైటర్ జెట్లతో గస్తీని బలోపేతం చేసింది. అమర్నాథ్ యాత్రను రద్దు చేసిన ప్రభుత్వం కశ్మీర్లోని పర్యాటక ప్రాంతాల్ని మూసివేసింది. మరోవైపు ఆదివారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడారు. సంభాషణలో పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ పాత్రను భారత్ మరోసారి లేవనెత్తింది. ఉగ్రవాద నిర్మూలనకు భారత్ కు అమెరికా మద్దతు ప్రకటించింది. 2 దేశాలు ఉద్రిక్తతల్ని తగ్గించాలని కోరింది. ప్రస్తుతం బోర్డర్లో యుద్ధ సన్నాహాలు చేస్తూనే భారత్ దౌత్యపరమైన చర్యల్ని సమన్వయం చేస్తూ ఉగ్రవాద నిర్మూలనపై ఫోకస్ పెట్టింది. మరోవైపు యుద్ధం వస్తే ఆగమవుతామన్న భయంతో పాకిస్తాన్ శాంతి చర్చల కోసం అంతర్జాతీయ సమాజం మద్దతు కోరుతోంది. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ 2 దేశాల మధ్య సంఘర్షణ తీవ్రమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.